బ్రాండెడ్ పేరుతో నకిలీ సరుకట 2 కోట్ల నకిలీ ప్రొడక్టులు సీజ్. నాసిరకం చాయ్ పత్తాతో రెడ్ లేబుల్ బ్రూక్ బ్యాండ్ ప్యాకెట్లట. చూసుకోర్రి కథ ఎట్లున్నదో చూడండి. మీరు కిరాణా షాప్లోకి పోయి, అంటే ఆ కిరాణా షాప్ అయినా కూడా తెలియదు నకిలీ అని, ఆ రకంగా అమ్ముతున్నారనమాట. నకిలీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు మార్కెట్లో. 2 కోట్ల నకిలీ ప్రొడక్ట్స్ సీజ్ చేశాడు. ఎక్కడో కాదు, హైదరాబాద్లోనే. పారాషూట్ డబ్బాల్లో కల్తీ నూనె నింపి అమ్ముతున్నారట. సర్ఫ్ ఎక్సెల్, వీల్, టైడ్ పౌడర్లు, సబ్బుల్లోనూ డూప్లికేట్లేనట. డేంజరస్ కెమికల్స్తో లైజాల్, హార్పిక్ తయారు చేస్తున్నారట. కాటేదాన్, నాగారంలో తయారీ, హోల్సేల్గా సప్లై. 3 అరెస్ట్, పరారీలో మరో 3. ఆ డబ్బా చూస్తే సేమ్ యాస్టీజ్గా ఉంటుంది, కానీ మీరు వాడుతున్న ప్రొడక్ట్ నకిలీ అయి ఉంటుంది. ప్రముఖ కంపెనీల బ్రాండ్ నేమ్లతో నకిలీ చాయ్ పత్తా, సర్ఫ్ పౌడర్, సబ్బులు, కొబ్బరి నూనె, ఇతర ప్రొడక్ట్స్ను ప్యాక్ చేసి అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయింది. బ్రూక్ బ్యాండ్, రెడ్ లేబుల్, ఎవరెస్ట్ మసాలా, పారాషూట్ వంటి బ్రాండ్ల పేరుతో నకిలీ ప్రొడక్ట్స్ తయారు చేసి హోల్సేల్ దందా చేస్తున్న రాజస్థానీ గ్యాంగ్ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 6 సభ్యుల ముఠాలో 3ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారట. చూడు ఎట్లా ఉన్నదో వ్యవహారం. ఇగో పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ ప్రొడక్ట్, రెడ్ లేబుల్, కొబ్బరి నూనె డబ్బాలు, సర్ఫ్ ఎక్సెల్, ఇవేంది 2 రూపాయలు 3 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా అవి. వీరి నుంచి నాసిరకం టీ పొడితో పాటు కల్తీ కొబ్బరి నూనె, సర్ఫ్ పౌడర్లు, సబ్బులు, నకిలీ లైజాల్ లిక్విడ్, హార్పిక్ వంటి 2 కోట్ల విలువైన ప్రొడక్ట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ కంపెనీల పేర్లతో ప్యాకెట్లు తయారు చేసి వాటిని నాసిరకం ప్రొడక్ట్స్తో ప్యాక్ చేసి హోల్సేల్, రిటైల్ మార్కెటింగ్ చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ నకిలీ దందా వివరాలు టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాల్తో కలిసి ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ మీడియాకు వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన మహేందర్ సింగ్ 29 సంవత్సరాలట వంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర నాగారంలో ఉంటున్నాడు. స్థానికంగా కిరాణా జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. హోల్సేల్, రిటైల్ మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రొడక్ట్లను డూప్లికేట్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకోసం కాచిగూడలో ఉండే రాజస్థానీలు శ్యామ్ భాటి, కమల్ భాటితో కలిసి డూప్లికేట్ ఉత్పత్తుల తయారీకి నెట్వర్క్ ఏర్పాటు చేశాడు. బేగం బజార్లో హోల్సేల్ వ్యాపారం చేసే జయరామ్తో నకిలీలు విక్రయించేలా ప్లాన్ చేశాడు. వివిధ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన లేబుల్స్, స్టిక్కర్లు, ఖాళీ బాటిల్స్, బాక్సులు సహా ప్యాకింగ్ మెటీరియల్ను గుజరాత్, బెంగళూరు, ఢిల్లీ నుంచి కొనుగోలు చేసి తెప్పించేవాడు. నకిలీ ప్రొడక్టులు తయారు చేసేందుకు కీసర నాగారం, మైలార్దేవుపల్లి, కాటేదాన్ పరిసర ప్రాంతాల్లో గోదాములు ఏర్పాటు చేసిండు. బెంగళూరు నుంచి నాసిరకం టీ పౌడర్ తీసుకొచ్చి రెడ్ లేబుల్, బ్రూక్ బాండ్ కంపెనీల పేరుతో ఉన్న బాక్సుల్లో నింపి ప్యాక్ చేసేవారు. స్థానికంగా తక్కువ ధరకు లభించే మసాలాలను కొనుగోలు చేసి ఎవరెస్ట్, ఇతర కంపెనీల పేర్లతో ఉన్న కవర్లలో నింపేవారు. ఇలా అన్ని కంపెనీలకు చెందిన బ్రాండెడ్ స్టిక్కర్లతో డూప్లికేట్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా హోల్సేల్ మార్కెట్లో దొరికే నాసిరకం హెయిర్ ఆయిల్ కొనుగోలు చేసి దాన్ని రీఫైన్ చేసి పారాషూట్ హెయిర్ ఆయిల్కు డూప్లికేట్ తయారు చేస్తున్నట్టు కూడా పోలీసుల తనిఖీల్లో తేలింది. సర్ఫ్ ఎక్సెల్, వీల్, సర్ఫ్ పౌడర్, సబ్బులు, కలర్ కెమికల్స్తో లైజాల్, హార్పిక్ లిక్విడ్ తయారు చేస్తున్నారు. లేబర్కు కూడా అనుమానం రాకుండా ప్యాకింగ్ చేయించేవారు. ఒరిజినల్ కంపెనీలతో పోలిస్తే అంత ఈజీగా గుర్తించే వీలు లేకుండా ప్యాకింగ్ మెటీరియల్ అచ్చుగుద్దినట్లుగా ఉండేలా చూసుకునేవారు. వీటితో నకిలీ ప్రొడక్టులు సిద్ధం చేసి హైదరాబాద్లోని హోల్సేల్ మార్కెట్లు, రిటైల్, కిరాణా షాపులకు సప్లై చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తనిఖీల్లో బయటపడ్డదట. చూడండి ఎంత ఘోరమో. అందుకే 1కి 2 సార్లు ఆ ప్రోడక్ట్ని చెక్ చేసుకోండి. ఆ వేరియేషన్ కొంత మనం గమనిస్తే అర్థమైపోతుంది.